ఉత్తరాంధ్ర జిల్లాలో ఆ నియోజకవర్గ నాయకుడు రాబోయే కాలానికి కాబోయే జిల్లా అధ్యక్షుడినని చెప్పుకుంటున్నారట. ఆర్ఎంపీ డాక్టర్ గా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చి సెటిల్మెంట్లతో సెటిల్ అయిపోయాడట ఆ నాయకుడు. కాని నాయకుడు రాష్ట్ర కేంద్ర మంత్రులకు రైట్ అండ్ లెఫ్ట్ అని చెప్పుకునే ఈ నాయకుడు ఇప్పుడు జిల్లా అధ్యక్షుడినని అవుతారని బాహాటంగానే చెప్పుకుంటున్నారు. ఇన్ని ఆరోపణలున్న వ్యక్తికి జిల్లా పగ్గాలు అప్పగిస్తారా? తమ పేరు చెప్పుకుంటున్న ఆ నాయకుడికి నిజంగానే మంత్రుల మద్దతుందా? అసలు ఆ జిల్లాలో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్య అన్నట్లే ఉంది ఆయన గారి వరస. అనెపు రామకృష్ణ శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస నియోజకవర్గంలోని బూర్జ మండల నాయకుడు. ఆర్ఎంపీగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన భూముల వ్యవహారాల్లో సెటిల్మెంట్లతో కోట్లకి పడగలెత్తిన విషయం ఓపెన్ సీక్రెట్. రాష్ట్ర జిల్లా స్థాయిలో కొందరు పార్టీ పెద్దల ఆశీస్సులతో మార్క్ఫెడ్ డైరెక్టర్గా ఈ మధ్యే నామినేటెడ్ పదవి కూడా దక్కించుకున్నారు అనెపు రామకృష్ణ. దీపముండగానే ఇల్లు చక్కబెట్టేసుకుందాం అనుకుంటున్నారో ఏమో, ఇప్పుడు ఏకంగా జిల్లా అధ్యక్ష పదవిపైనే గురిపెట్టారు. జిల్లా అధ్యక్షుడయ్యేందుకు తనకు అన్ని అర్హతలు ఉన్నాయని, అధిష్టానం దృష్టిలో పడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారట ఆ ఎక్స్ ఆర్ఎంపీ. దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తున్న ఆ నాయకులు ఎంతో మంది ఉంటే ఇంకెవరూ లేనట్టు ఆయనకు పదవి ఇస్తారా అని తమ్ముళ్లు చెవులు కొరుక్కుంటున్నారు. అలాంటిదేమీ లేదు, ఆయనే అత్యుత్సాహంతో ప్రచారం చేసుకుంటున్నారని కొందరు సీనియర్లు అంటున్నారు. జిల్లా అధ్యక్ష రేసులో ఆయన పేరే లేదని పార్టీ నేతలు చెబుతున్నా రామకృష్ణ ప్రచారం ఆగడం లేదు. రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి హల్చల్ చేస్తూ ఉంటారు రామకృష్ణ. ఏ కార్యక్రమం జరిగినా అక్కడ ప్రత్యక్షం అవుతూ ఉంటారు. మంత్రులకు బాగా దగ్గరని రామకృష్ణ చెప్పుకోవడమే కానీ వాస్తవానికంత సీన్ లేదంటున్నారు టీడీపీ నేతలు. పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీతో అనుబంధం ఉన్న కింజారపు కుటుంబం ఇలాంటి నేతల్ని ప్రోత్సహించదంటున్నారు. వివాదాల్లో ఉన్న భూముల్లో జోక్యం చేసుకుంటూ మంత్రుల పేర్లు చెప్పుకుంటున్నారని రామకృష్ణపై ఆరోపణలొస్తున్నాయి. ఆ నాయకుడి దందాలు మంత్రుల దృష్టికి కూడా వెళ్లాయంటున్నారు సిక్కోలు తమ్ముళ్లు. ఈ మధ్యకాలంలో డబ్బులు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారంలో రామకృష్ణపై ఓ బాధితుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి ఫిర్యాదు చేశారట. దాంతో రామకృష్ణ అతని పేరు మీద భూమి రిజిస్ట్రేషన్ చేసి వివాదం ముదరకుండా చూసుకున్నారని టాక్. కొందరు ఏదోలా సెటిల్ చేసుకుంటుంటే కొందరు బాధితులు బయటికి రాలేకపోతున్నారని టీడీపీ తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. వివాదాలకు కేరాఫ్గా ఉండే చోటా నాయకుడు జిల్లా అధ్యక్ష రేసులో ఉన్నారనే వార్తలతో సిక్కోలు తమ్ముళ్లు ఉలిక్కిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కలమట వెంకటరమణ అంత యాక్టివ్గా లేకపోవడంతో పాటు ఆ బాధ్యతలు తనకు వద్దని చెప్పడంతో కొత్త అధ్యక్షుడి కోసం అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈ నియామకం అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు చేతుల్లోనే ఉండడంతో అనెపు రామకృష్ణ తనదైన శైలిలో ప్రయత్నాలు మొదలుపెట్టారట. అలాంటి వ్యక్తికి పొరపాటును అధ్యక్ష పదవి ఇస్తే అసలుకే మోసం వస్తుందని కొందరు నేతలు ముందే మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారట. శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలను గతంలో శ్రీకాకుళం ఎమ్మెల్యేగా పనిచేసిన లక్ష్మీదేవికి ఇస్తారనే వాదన కూడా వినిపిస్తోంది. ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన చౌదరి బాబ్జీ పేరు కూడా తెరపైకి వస్తోంది. పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్న అలాంటి నాయకుల్లో ఎవరికిచ్చినా గౌరవంగా ఉంటుందని సోషల్ మీడియాలో సొంత డబ్బా కొట్టుకునే నాయకులకు పెత్తనమిస్తే రోకట్లో తలపెట్టినట్టే అంటున్నారు సిక్కోలు తమ్ముళ్లు.